25 days, 25 successful cases. Day 15, cellulitis, hypertension with hypertension. ఒక మేల్ పేషెంట్ 48 years సెల్యులైటిస్తోని హైపర్టెన్షన్, సెకండరీ హైపర్టెన్షన్తో అండ్ డయాబెటిక్స్ వాడడం వల్ల, అంటే శరీరంలో ఉన్న నీరు పోవడానికి రైట్ లెగ్ చాలా స్వోలెన్ అది పోవడానికి వాడుతున్నటువంటి డయాబెటిక్స్ వల్ల అతను చాలా నీరసపడ్డము, వీక్ అవ్వడము. దానితో పాటు మేబీ సమ్ అదర్ రీజన్స్, డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ క్రియాటినిన్ కూడా దగ్గర అరౌండ్ 2 ఉండడము. ఇలాంటి కేసు నా క్లినిక్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇతనికి సిమ్టమ్స్ అన్ని తీసుకున్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేసి, మేడం ఆల్రెడీ మా వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి డయాబెటీస్ వల్ల సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కాల్ యాంపిటేట్ చేయడం జరిగింది. సో అందుకని నేను భయపడి కాల్ ఎక్కడ యాంపిటేట్ చేస్తారో, ఆల్రెడీ 3 years నుంచి మెడిసిన్ వాడుతున్నా కూడాను సెల్యులైటిస్ ఏం తగ్గట్లేదు, చాలా పెథటిక్గా, చాలా లావుగా, వాపుగా ఉంది, నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. సిట్టింగ్ జాబ్ అతనిది. సో కూర్చోలేకపోతున్నాను, ఏ వర్క్ చేయలేకపోతున్నాను అన్న కండిషన్లో హోమియోపతిలో మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత సెల్యులైటిస్ ఏదైతే పిట్టింగ్ ఎడిమా ఉందో డయాబెటిక్స్ ఆపేశాను. హోమియోలోనే మెడిసిన్ పెడుతూ వచ్చి అతనుకున్న స్వోలెన్ లింబ్ అది తగ్గిస్తూ, అండ్ దాంతోపాటు సర్టన్ టెస్ట్లు అన్నీ కూడాను డే టు డే ఏవైతే తనకి డిఫికల్టీగా ఉన్నాయో, ఆ క్రియాటినిన్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్గా ఉన్న సమ్ అదర్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ టెస్టులు చేయిస్తూ, సో మెడిసిన్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 9 months ఆఫ్ హిస్ ట్రీట్మెంట్ పూర్తిగా కూడాను సెల్యులైటిస్, పిట్టింగ్ ఎడిమా ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. దీనితో పాటు జరిగిన వండర్ ఏంటి అంటే, నాకు బీపీకి మెడిసిన్ పెట్టద్దు, ఓన్లీ సెల్యులైటిస్కే పెట్టండి అన్న కేసు బీపీ అన్నోయింగ్లీ పూర్తిగా నార్మల్ వచ్చింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినా బీపీ మందులు ఎందుకు వాడుతున్నారు అన్నారు. సో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ డస్ వండర్స్ అని నేను గత వీడియోస్లో చాలాసార్లు చెప్తూ వచ్చాను. సో ఇక్కడ సెల్యులైటిస్ అనేది ఓన్లీ లోకలైజ్డ్గా దానికి మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఇవ్వము, ఓన్లీ కాన్స్టిట్యూషన్ బేస్డ్ మెడిసిన్ పెట్టి, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద అక్యూట్ మెడిసిన్స్ పెట్టడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లంతో పాటు డీప్ సీటెడ్గా ఏదైతే అతను సఫర్ అవుతున్నారో దాని నుంచి కూడా పూర్తిగా విడుదల అనేది రావడం జరిగింది. సో విజిట్ హోమియోపతి అండ్ విజిట్ ది మైటీ హోమియోపతి.